మహాపరిషుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశస్త్రమైన మా యేసు రాజాన్ని వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పుడు వరకు పాటలుగా మహిమ పొందాలేస్తాడా వాక్యమును బోధిస్తుండగా మీ దాసురాలను పొయ్యి చాటున సెలవు చాటున మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించగల హృదయాలు దయచేయండి. అయా పరిశుద్ధాత్మ దేవుడా, నేను నీ సహాయం చేయండి. పరిశుద్ధాత్మకు ఆహారం, పరిశుద్ధాత్మ ఆడుగులు జరిగించండి. ఈ పరిశుద్ధాత్మలో మాతో మాట్లాడండి వేస్తారు. మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు మండుటకు, అయా అనేక హృదయాలు తెప్పడానికి, అనేకులు ప్రభావం అడవైపు తిరగడానికి సహాయం దయచేయండి. విని విడిచిపెట్టే వారి కాక ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. శ్రేష్ఠమైన పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుడి గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము దైవగ్రంథాల నవరాజులు లేఖన భాగాలు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. చదవగలిగిన వాడు దేవుని వాక్యాన్ని మరి చదవాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా, ఆ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు ఎముకలు ఎండిపోయాము, మన ఆశ విఫలమాయము, మనము నాశనమైపోతుందని అని అనుకునిచున్నాం. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా దీవెనకరమైన మాటలు మనం చూస్తాం. అప్పుడు ఆయన వారితో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలందరినీ సూచించుతున్నవి. వారు ఎముకలు ఎండిపోయాము, మనము విఫలమైపోయాము, మనము నాశనమైపోతామని అనుకునిచున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా దీవెనకరమైన మాటలు మనం చూస్తాం. మీరందరూ శ్రద్ధగా వినాలి. దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన మనం సృష్టించే విధానం మనం చూస్తే ఇక్కడ ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఆయనంట మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన జీవాత్మ ఓదగా జీవించు ప్రాణి అయిన దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అయితే మనలో ఏముంది అంటే ఆత్మ ఉంది, తర్వాత ప్రాణం ఉన్నది, తర్వాత దేహం ఉన్నది. ఈ మూడింటినే మనిషి అంటారు. ఈ మూట్లో ఒకటి లేకపోయినప్పటికి కూడా మనిషి అనరు. మనలో ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, మనలో ప్రాణం పోయిందనుకో, మనలో శరీరం బాగలేదనుకో, అవి మూడు కూడా ప్రయోజనమైనవి కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవాది దేవుడు మనలో ప్రాణము, ఆత్మను, శరీరం ఎలా ఉందో అలానే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకున్న వాక్యం ఏంటంటే అప్పుడు ఆయన వారితో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలను ఇశ్రాయేలు అందరికీ సూచించుతున్నవి. వారు మనము ఎండిపోయిన ఎముకలను అయ్యను, మనము మన ఫలం విఫలమాయను, మన నాశనం అయిపోతుందని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. మన ఆశలన్నీ అడుగంటిపోయినని, మనం ఏ దానికి పనికిరాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనం మరి 37వ వచనం మొదటి వచనం మనం చదువుకుంటూ వస్తే అక్కడ చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకునిపోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి దింపాడు. చాలా అక్కడి నుండి అలా చదువుదాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా హస్తమంట అతని మీదికి వచ్చిందంట. రాగానే అతడంట ఆత్మవశుడై పోయాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం నా ప్రియ సహోదరుడా. ఇక్కడ ఎహెజ్కేలు హస్తము దేవుని హస్తం అతని మీదకి రాగానే అతడు ఆత్మవశుడై పోయాడు. మనం ఇక్కడ కూర్చొని మన జీవితంలో మనం వీటి అనుభవం కలిగి ఉండాలి. ఆత్మలో మనము ఆనందించేవారు. ఆత్మ
మనలో ఉండాలి. ఆత్మలో మనము ఫలించేవారుగా, ఆత్మలో మనం ఆనందించేవారు, ఆత్మతో గంతులు వేసేవారు, ఆత్మలో భాషలు మాట్లాడేవారు. అనేక రీతిలుగా మనము దేవుని పిల్లలుగా ఉండాలి. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా నడవాలంటాడు, ఎలా మాట్లాడాలంటాడు, ఎలా జీవించాలంటాడు, అలా నడుస్తాం. ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం మనకే ఉంటుంది. ఒకసారి మనమే అనుకుంటాం, ఏంటి ఇది చేయకూడదని నేను ఎందుకు చేస్తానని ఒకలాంటి భావన వస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యెహోవా హస్తం అంట యెహెజ్కేలు మీదకి వచ్చింది. అతడు ఆత్మ వస్తే యెహోవా అతని తోడుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎండిన ఎముకల్లోనికి తీసుకొని పోయాడు. దించినప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి ఆ వచ్చిన కింద వచ్చిన చూస్తే లోయలో దింపేను, ఆయన వాటి మధ్య అటు ఇటు నడుచుచుండేను. ఇప్పుడు ఎక్కడున్నాడు యెహెజ్కేలు అంటే ఎండిపోయిన ఎముకల లోయలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎండిపోయిన ఎముక, ఎండిపోయిన ఎముక నువ్వేనేమో, ఎండిపోయిన పరిస్థితిలో నువ్వే ఉన్నావేమో, నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిందిగా ఉందేమో, ఫలింపు లేనిదిగా ఉందేమో, జీవం లేనిదిగా ఉందేమో. ఇక్కడ మనం జ్ఞాపకం తీసుకుంటే దేవాది దేవుడు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుచున్నాడు. యెహోవా హస్తం అతని తోడుకు వచ్చిన తర్వాత ఎండిపోయిన ఎముకలో తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా అని మాట్లాడచ్చు. ఎండిపోయిన ఎముకలు బ్రతకడానికి మరి నువ్వు అది నీకే తెలియదు, నా వల్లైతే కాదు. ఎవరు చెప్తున్నారు? యెహెజ్కేలు దేవుడికి ఉత్తరం ఇస్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనంలో అనేకమైన ఎండిపోయిన ఎముకలు, అవి కేవలం ఎండిపోయినాయి. ఎలాగున్నాయి? ఎండిపోయినాయి, కేవలం ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ లోయలోనికి దించాడు దేవాది దేవుడు, వాళ్ళతో ప్రవచించమని, వాడితో మాట్లాడమని. మరి భగవంతుల దేవుడు నరపుత్రుడైన యెహెజ్కేలు చెబుతుంటే ఆ నరపుత్రుడు మాట్లాడుచున్నాడు, ప్రవచిస్తున్నాడు. మరి వాటితో పలుకుతున్నప్పుడు అటు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుని చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. ఏమంటే తెలుసా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవంటే అయ్యా నీకే తెలియని అన్నాడు. తెలియని అనగానే యెహోవా మాట్లాడుచున్నాడు, వాటితో సెలవు, వాడికి నువ్వు చెప్పు అనగానే ఇతడు ప్రవచిస్తున్నాడు, ఇతడు చెప్తా ఉన్నాడు. ఆ ఎండిపోయిన ఎముకలకు ఏమొచ్చింది, ఏమొచ్చిందని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఆ ఎముకలతో కూడా లోయలో ఎప్పుడైతే ప్రవచించాడో దవచుడు మరి యెహెజ్కేలు ప్రవచించాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ఎలాగో అచ్చి పంచరాలుగా, లేకపోతే అక్కడ చాలా విధానంగా మనం చూస్తాం. ఎండిపోయిన ఎముకల్లో దేవుని వాక్యం, దేవుడు మాట్లాడుచున్నప్పుడు అద్భుత రీతిలో అక్కడ కార్యం జరిగింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైన మాట. 6వ వచనం చదువుకున్నట్లయితే వాడి శర్మం కప్పబడిందంటే వారి మాంసము, వారికి కావలసిన, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నరాలు పొదిగించబడ్డాయి. ఏమేమైతే కావాలో బాడీకి, ఏమేమైతే అవసరమైనయో ఆ వెంటనే ప్రవచిస్తుండగానే, అవి పలుకుతుండగానే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మొదటిగా చాలా అద్భుతమైన మాట మనం చూస్తాం. చాలా దీవెనకరమైన మాట, చాలా విలువైన మాట మనం చూస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుచున్నప్పుడు అవి కేవలం ఎండిపోయి ఉన్నాయి. తర్వాత ఏమైందంటే వాడి చర్మము, వాడి నరాలు, వాడి మాంసము వాడి మీద ఒదిగించబడింది. ఏమొచ్చింది? మొదటిగా ఎండిపోయి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మాట్లాడాడో అవన్నీ కూడా ఏవి కావాలో, చెవుకు కావలసిన చెవుకి, నోటికి కావలసిన నోటికి, చేతులకు కావలసిన చేతికి, అన్నిటికీ అమర్చబడ్డాయి. అమర్చబడిన తర్వాత వాటికి నరాలు వచ్చాయంట. తర్వాత మాంసం పొదిగించబడిందంట. తర్వాత జీవాత్మ వదగా జీవించు ప్రాణిగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఎలాంటి వారిని దేవుని వాక్యం తెలియజేస్తుంది? వీళ్ళందరూ ఇశ్రాయేలుగా ఉన్నారు. మనం చదువుకున్న ఫస్ట్ వాక్యం మనం చూస్తున్నట్లయితే వీళ్ళందరూ ఎండిపోయిన ఎముకలు సూచనగా ఉన్నారు. ఎండిపోయిన పరిస్థితులు, ఏ విషయంలో ఎండిపోయారు? పాపములు చేస్తూ ఎండిపోయారు, శాపకరమైన పరిస్థితులు ఎండిపోయారు, ఆత్మీయ స్థితిలో దిగజారిన వారికి ఉన్నారు. దేవుని ఉగ్రతను, దేవుని శాపాన్ని, దేవుని మహిమను వారు పొందలేని వారిగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని మహిమను చూడలేని వారిగా ఉన్నాడు. వాళ్ళ కోపాలు, ద్వేషాలు, కక్షలు, పాపము, అతిక్రమము ఎన్నో ఎక్కువైపోయి వాళ్ళ జీవితం అంతా దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు యెహెజ్కేలు నిలబెట్టుకొని యెహెజ్కేలుతో మాట్లాడుచుండగా మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది దైవజనుడు పలుకుతున్నప్పుడు అక్కడ
గొప్ప సైన్యంగా ఉన్నాయండి. గొప్ప సైన్యంగా ఉన్నాయి. వాళ్ళు జీవించు ప్రాణులు అయ్యారంట. ఇక్కడ కింద వచ్చిన మనం చదువుకుంటూ వస్తే ఆ ఎండిపోయిన ఎముకలు ఎంతో కూడా గొప్ప సైన్యం, గొప్ప జన సమూహంగా మార్చబడ్డారు. గమనించేదాక వాళ్ళు జీవాత్మ పొందగానే వాళ్ళు జీవించు ప్రాణులుగా అమర్చబడ్డానికి కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పైన నా పైన కనికరము చూపాడు కాబట్టి, ఆయన మహాప్రేమను చూపాడు కాబట్టి, ఆయన దయ చూపించాడు కాబట్టి ఎండిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, లోకంలో పాతాళ దిశలో ఉన్న నీ స్థితిని ఆయన మార్చడానికి లోకానికి వచ్చిన మహిమగల దేవుడు అనే సత్యాన్ని మనము గుర్తించాం. మన పాపములు, మన అతిక్రమలు తీసివేయడం ఎవరి వల్ల కాదు, ఎవరికి అసాధ్యము. కానీ దేవాది దేవునికి మాత్రం సమస్తమే సాధ్యం. పాపమును క్షమించడానికి మనిషి కుమారుడైన దేవుడు లోకానికి వచ్చి నా పాప జీవితాన్ని విడిచిపెట్టి, పాప రోదనం బాధ్య పెట్టి వాటిని సమాధి చేసి మరణాన్ని గెలిచిన ముత్యం చేయడానికి దేవాది దేవునికి మనం ఆయనకు రుణపడి ఉండాలి. మన జీవిత కాలం అంతే, మన బ్రతుకు దినములన్నీ ఆయన పాదసంలో ఎదిగే వారికి ఉండాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఎవరు సూచిస్తున్నాయంట? ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి. ఈ రోజున ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నాయి. ఈ రోజు నిన్ను నన్ను సూచిస్తుంది. నా ప్రియ దైవజనమా, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నాం, దేవునితో అనుబంధం కలిగి, దేవునితో ఐక్యత కలిగి, దేవునితో అంటగట్టబడి, దేవునితో ఏర్పడే అనుభవం ఎక్కువదా? లేకపోతే దేవుడు సగం, లోకం సగం ఉందా? లోకం సగం, దేవుడు సగం ఉందా? నీ జీవితంలో ఒకసారి పరిశోధించుకోవడం. వాక్య పెరుగులు చెప్తున్న నేను కానీ, మీకు శబ్దం తింటున్నా ప్రతి ఒక్కరు కానీ, కూర్చున్న మీరు కానీ దేవుని వాక్యాన్ని పరిశోధన చేసుకో. ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేకపోతే బలహీనమైన పరిస్థితిలో ఉన్నామేమో, ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయత ఎదగలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ మనం 4 అనుభవాలు చూస్తున్నాం. ఒకటి కేవలం ఎండిపోయిందంట, తర్వాత శరీరం లేదంట, తర్వాత నరాలు లేవంట, తర్వాత మాంసం లేదంట, తర్వాత జీవాత్మ లేదంట. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము కేవలం ఎండిపోయిన వారు ఉన్నామా, లేకపోతే నరాలు లేని వారు ఉన్నామా, లేకపోతే మాంసం లేని వారు ఉన్నామా, జీవాత్మ లేని వారు ఉన్నామా? దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతున్నప్పుడు సహోదరి, మన జీవితాలు మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన మానవులుగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా, దేవునికి ఇష్టమైన పిల్లగా ఉండాలంటే లోకంలో ఉన్నవన్నీ మనలో నుండి పోవాలి. లోకంలో ఉన్న మనలో నుండి తీసివేసుకుని దేవుడితో అంటగట్టబడినప్పుడు, దేవుడితో ఏర్పడినప్పుడు మనమంతున్న దేవుడు చూస్తాడు, పరిశుద్ధమైన దేవుడు చూస్తాడు, సహాయం చేస్తాడు. చెయ్యాలి అంటే నువ్వు ఆత్మలో అంటగట్టబడిన వారిగా ఉండాలి. దేవాది దేవునితో సహవాసము కలిగి, దేవుళ్ళు అంటగట్టబడి ఏర్పడినట్లు ఆయనతో స్థిరపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిలోనికి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారంట. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా గ్రహాలు తయారు చేసుకున్నారు, ఆ జాతర చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. భయంకరంగా వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు దేవాది దేవుడు వారి మీద కోపగించి భయంకరమైన పరిస్థితి కలుగు చేశాడు. ఆ ప్రియ సహోదరి, మన జీవితాల్లో మనం కూడా దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉన్నామా? దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి గుర్తుమైన పనులు చేస్తూ వ్యతిరేకమైన నడకను నడుస్తుంటే దేవుడు ఏమంటారంటే, మీరెవరు, నేను అయ్యా మేము వచ్చామయ్యా, ప్రార్థనలో ఉన్నామయ్యా, ఉపవాసం ఉన్నామయ్యా, నిజంగా గడపమనంటే నీలో ఉన్నవి పోకుండా, నీలో ఉన్నవి దుర్నీతి, నీలో ఉన్న అతిక్రమణ, నీలో ఉన్న దేశం పోకుండా దేవుని పాదసరికి వచ్చిన ప్రయోజనము. నా ప్రియ సోదరి, మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి నమ్మకమైన రాయబారుగా మన జీవితాన్ని కొనసాగించాలి అంటే మనం నేల మట్టుకు దొరికించుకున్న ప్రభుత్వంలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే నీలో నివసిస్తాడో, నీతో ఉంటాడో, అప్పుడు నీకు ఏం తెలుస్తుందంటే ఎక్కడ ఏదుందో తెలుస్తుంది. మరుగు అనేది ఉండదు. ఇప్పుడు వెలుగుందనుకో, వెలుగులో అంతా కనబడుతూ ఉంది. చీకట్లో ఉన్నావు అనుకో, ఏదైనా కనబడిందా? నువ్వు చీకటి బ్రతుకుతూ, చీకటి కార్యక్రమం చేస్తూ, చీకటిలో జీవిస్తూ
జ్ఞాపకం చేసుకుంటే ఎండిపోయే ఎముకలతో దేవాది దేవుడు మాట్లాడమన్నాడు. దైవజనుడు మాట్లాడగానే దైవజనుడు ఎప్పుడైతే పలకడం ప్రారంభించాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుని చాలా అద్భుతమైన యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా బ్రతకండి, జీవించండి అని చెప్పడం ప్రారంభించాడు. అవన్నీ కూడా వేడిగాడి పొదిగించడం కలిగింది. నా ప్రియ సోదరి, మన జీవితంలో మనం దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఇష్టమైన రాయబారిగా ఉండాలంటే నేల మట్టుకు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతక. పరిశుద్ధాత్మ అనుభూతులకి వచ్చినప్పుడు నేను ఎక్కడ మచ్చుందో ఎక్కడ డాగుందో తెలుస్తుంది. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే వస్తావు పోతావు నీ జీవితంలో ఆత్మీయంగా ఫలించలేవు, ఆత్మ అనుభూతిని పొందలేవు, ఆత్మలో ఆనందించలేవు. ప్రభు సన్నిధికి వచ్చినప్పటికీ కూడా మనబడితే మన జీవితం చూడలేవు. చూడాలి అంటే నీవు తగ్గించుకుని ప్రభు సన్నిధి ఒక్కడే అడుగు, ప్రభు పరిశుద్ధాత్మ నాకు దాచి. ఆత్మవశులైన మరి ఎలాగో ఆత్మవశులై ఉన్నాడు, నేను కూడా అలాగ ఆత్మవశులై ఉండాలి. ఆత్మలో ఆనందించేవాడికి ఉండాలి, ఆత్మలో ప్రవచించేవాడికి ఉండాలి. పలికాయ ఇది జరగాల, నువ్వు చెప్పాలి. ప్రభు దగ్గర ఎప్పుడైతే చెప్తావో, ఎప్పుడైతే ఆయన దగ్గర మొరపెడతావో ఆయన సహాయము చేస్తావు. నువ్వు ఆత్మవరాలు లేకుండా ఆత్మ అనుభూతి లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేం. ఇక్కడ దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో అవన్నీ జరగడం ప్రారంభించాడు. నువ్వు కూడా చెప్పాలి, ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. ఇది జరుగుతుందని నమ్మాలి. నమ్మినప్పుడు దేవాదేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనం చూస్తున్నట్లయితే, కాబట్టి ప్రవచన వ్యక్తి వారితో ఇట్లా నేను ప్రభు యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడంట? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రవచన వ్యక్తి చెప్పమన్నా. ఈ దేవాదేవుడు చెప్పమన్నాడు. చెప్పిన మా వ్యక్తి దేవుడు దైవజనుడు. ఆయన దేవుడు మాట్లాడుచుడుగా దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. ఇంకా 14వ వచనం చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు, చాలా దీవెనకరమైన మాటలు. యెహోవా నేనే ఉన్నానని వారు తెలుసుకుందురు, మీరు బ్రతుకుదురు, మీరు నిశ్చయంగా బ్రతుకుతారు. యెహోవా దేవుడు నేనే అని జనులందరూ తెలుసుకుందురు. ఇక్కడ గొప్ప సైన్యంగా మార్చబడు, లెక్కలేనంత గొప్ప సైన్యంగా మార్చబడారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారు? ఎండిపోయిన వారు, నరాలు లేని వారు, మాంసం లేని వారు, మరి భయంకరమైన జీవాత్మ లేని వారు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుచున్నాడో, దేవుడి మహిమ వారిలోకి వచ్చిందో, దేవుడి ప్రసన్న వారిలోకి వచ్చిందో, వాళ్ళు గొప్ప సైన్యంగా మార్చబడారంట. దేవుని మహిమార్థం వారు జీవించడం మనం చూస్తున్నాం. నీ నా జీవితంలో, నీ నా బ్రతుకులో మనం ఎలా ఉన్నాం? దేవుని పిల్లలుగా ఉన్నామంటే దేవుని పాద సన్నిధిలో ఒదిగిపోయే వారికి ఉండాలి. ఆయన దండ కట్టబడేవారు ఉండాలి, ఆయనతో పెనవేసుకునే వారికి ఉండాలి, ఆయన లేవైపోయే వారికి ఉండాలి. మనం కాదు, దేవుని సొత్తైన జనం, దేవుని సొత్తైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనకు కాపురి ఉన్నాడు. ఆ కాపురి కింద మనం తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే పరమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, నీతి న్యాయం గల దేవుడు మన సహాయము చేస్తాడు. సహాయం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఒదిగిపోవాలి, నిత్యం ప్రార్థన చేయాలి. మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీరు ఎలా చేస్తుందంటే పరిశుద్ధులోని అతి పరిశుద్ధిలోనికి నడిపిస్తుంది, సత్యంలోని సర్వసత్యం నడిపిస్తుంది, జీవంలోని మరి గమనించి మరణంలోని జీవులను నడిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి తొట్టెలు లేకుండా, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా, భయంకరమైన ఉగ్రతలు వచ్చినప్పటికి కూడా ఆ విశ్వాసం తొట్టెలనే తొట్టెలు ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్మతో అంటగడబడ్డాం. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు కార్యము జరుగుతుంది. కనుక మనం తగ్గించుకొని ప్రభు పాద సన్నిధిలో ఎలా ఉండాలంట? ఎహెజ్కేలు ప్రవక్త వలె ఉండాలి. ప్రవచించగానే యెహోవా చెప్పిన మాట విని అది ప్రవచిస్తుండగా గొప్ప సైన్యం ఇశ్రాయేలు ప్రజలందరూ చూచినగాను దేవుని మహిమార్థంగాను దేవాదేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు మనం చూస్తున్నాం. ఎలాంటి స్థితిలో? ఎండిపోయిన స్థితిలో. ఎండిపోయినా ఎముక ఇక్కడ మనం కొన్ని చూస్తామంటే మనం భయపడతాం. ఎవరో ఏదో చేశారు, ఇక్కడ ఎండిపోయింది ఎముకలు, ఏదో జరిగిందని భయపడతాం. కానీ పరమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, నీతి న్యాయం గల దేవుడు మన జీవితంలో వెలుగునివ్వడానికి, ఎండిపోయిన స్థితిలో భయంకరమైన పరిస్థితిలో ఉన్న వెలిగించడానికి ఆయనకు వచ్చాడు. కనుక మనం తగ్గించుకొని నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదలు పట్టుకొని ఆయన సందర్భంలో మనం ఆయనకు అర్పణగాను, బలిగాను, సజీవ యాగంగా ఆయన దశలో కొనసాగించినట్లయితే మహానుడు, మనోహరుడు, మహామహిమ గల దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. అలాంటి బ్లెస్సింగ్, అలాంటి కృపాటి సమాధానం మనం పొందుకోవాలని ప్రభు
ప్రభునేసే నామములో తెలియజేస్తూ లేఖన భాగాలు దేవుడు దీపించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.